రష్మిక మందన అని ఇప్పుడు అనేక మంది మగవాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఆడవాళ్ళు స్పందించటం లేదు. వాస్తవంగా ఇదేంటంటే ఈ కాలం మరీ విచ్చలవిడితనానికి కారణమవుతుందో తెలీదు. సాధారణంగా ఏదన్నా ఇష్యూ మీదన స్మూత్‌గా కాకుండా యారగెంట్‌గా ఆలోచించేటటువంటి సిట్యుయేషన్ అనేది చాలా దారుణం. అమ్మాయి ఆ 'జయము నిత్యమురాలు' ఏదో ప్రోగ్రామ్‌లో మాట్లాడిందట. ఒక ముక్కను పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. మగాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే ఆ కష్టాలు ఎట్టుంటాయో తెలుస్తాయని. దాన్ని బేస్ చేసుకొని ఈఎంఐలు కట్టాలంటే ఎట్లాంటి ఇబ్బంది ఉంటుందో ఆమెకేం తెలుసుద్ది, మగాడి కష్టాలు ఆమెకేం తెలుస్తాయి, నెలాఖరులో కష్టాలు ఎట్ట తెలుస్తాయి, భార్యతో కష్టాలు ఎట్ట తెలుస్తాయి, ఇవన్నీ చాలామంది ట్రోల్ చేస్తున్నారు. మగవాళ్ళు ఎక్కువగా ట్రోల్ చేస్తారు. అమ్మాయి ఇట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడాలి. సాధారణంగా ఇవాళ ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు. వీళ్ళకి ఇవాళ సమస్య ఏంటంటే ఇలా అర్థం చేసుకోలేని అడ్డదిడ్డపు వాదనలతోని. ఎందుకంటే తను ఇవాళ మన ఇళ్లల్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఆ 3 రోజుల పాటు ఇంట్లోకి కాకుండా విడిగా కూర్చునేవాడు. అప్పుడు వాళ్ళకి కాస్త రెస్ట్ దొరికేది. ఇప్పుడు కలిపేసుకోవడం అలవాటైపోయింది. తలస్నానం చేసేసి కలిపేసుకుంటున్నారు. కొంతమంది ఆ తర్వాతన పసుపు నీళ్ళు జల్లుకోవడం లేకపోతే ఇంకొకటో చేస్తున్నారు. సరే ఇది మంచా చెడా పక్కన పెట్టండి. ఆ టైంలో విపరీతమైన కడుపు నొప్పి, మామూలు కడుపు నొప్పి కాదు, లోపల ఏదో రోకల బండలు పెట్టి బాదినట్టు ఉంటుందండి ఇది. డాక్టర్లు కూడా చెప్పేటటువంటి ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు, తర్వాత ఈ పీరియడ్స్ అప్పుడు ఆడపిల్ల పడేటటువంటి నరకం మన చెల్లో, మన అక్కో, మన తల్లినో అడిగితే తెలుస్తుంది. సంపాదన ఈ జీవితం వేరు. అట్లాగే డెలివరీ టైంలో వచ్చేటటువంటి పెయిన్ మామూలు పెయిన్స్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నటువంటిది కూడా సైన్స్ చెప్పేటటువంటి మాట. అది వేరే ఎవరు భరించలేరు అన్నటువంటిది కూడా. ఆ శక్తిని మహిళకి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు అన్నటువంటిది కూడా. అట్లాంటి విషయాల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటరు. చేతనైతే సమర్థిద్దాం, లేదంటే నిశ్శబ్దంగా ఉంది. వ్యతిరేకించడం, అడ్డదిడ్డమైన కామెంట్లు అయితే అనవసరం.